సార్, భారత్ నేపాల్ పరస్పరం భూభాగం ఆక్రమించుకున్నాయి అంటూ నేపాల్ ప్రధాని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది సార్. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు నేపాల్కి జెన్జీ మూమెంట్ తర్వాత నేపాల్కి కొత్త ప్రధానిగా బెలెన్ షా రావడం జరిగింది. ఈయన నేపాలీ ఫెడరల్ పార్లమెంట్లో ముఖ్యంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఇటు నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగారు. నేపాల్ ఏంటి, ఈ భూ వివాదం ఏంటి ఇండియా నేపాల్ మధ్య అంటే ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అదేంటంటే, నేను ప్రధాని అయినాకే నాకు తెలిసింది నేపాల్ భారత భూభాగాల్ని నేపాల్ కూడా ఆక్రమించింది. భారత్తో నేపాల్లోని ఈ లిపులేకు, లింపీదారా, కాలాపెని లాంటి ప్రాంతాలని భారత్ ఆక్యుపై చేస్తే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని నేపాలీ దళాలు కూడా భారత్లో ఆక్యుపై చేశాయి అంటూ నేపాల్ ప్రకటించాడు. ఇది భారతదేశంలో ఇటు నేపాల్ ఒక సంచలనమైన విషయంగా మారింది. ముఖ్యంగా నేపాల్ పార్లమెంట్లో వాళ్ళు ఒక రచ్చ క్రియేట్ చేశారు. ఎందుకంటే నేపాల్ అలాగా భారత భూభాగాలను ఆక్యుపై చేసుకోదని అపోజిషన్ పార్టీలు, ఇటు ఇండియాలో అపోజిషన్ పార్టీలు ఏంటి భారతదేశం చూస్తూ ఉందా, నేపాలే ఆక్యుపై చేసుకుందంటే నేపాల్. ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవ పరిస్థితి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు నేపాల్ ఇండియాల మధ్య బౌండరీని మనం ఎప్పుడు పరిశీలించాలి. 1751 కిలోమీటర్ల పాటు ఇటు నేపాల్ ఇండియాలో బౌండరీ ఉంటుందండి. నేపాల్కి ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలు, ముఖ్యంగా ఇటు ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ ప్రాంతం, సిక్కిం, ఈ 5 రాష్ట్రాల్లో 1751 కిలోమీటర్ల బౌండరీ. నేపాల్ ఏంటంటే 1,47,000 చదరపు కిలోమీటర్లు, చాలా చిన్న దేశం, 3.1 కోట్ల మంది జనాభా, చాలా చిన్న దేశం. మరి ఈ చిన్న దేశం భారత్లో ఎలా ఆక్యుపై చేసుకుంటుంది అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే భారత్లోని కొన్ని వందల ఎకరాల పాటు ఇటు నేపాలీ రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నమాట. ఎందుకంటే నేపాలీ పిక్చర్ని ఒక అట్లాస్లో కానీ చాలా జాగ్రత్తగా గమనించకపోతే చాలా కష్టం దాన్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ప్రపంచంలో 10 ఎత్తైన శిఖరాలు ఉంటే, ఇది మౌంట్ ఎవరెస్ట్ నుండి, అన్నపూర్ణ నుండి, మకాలు నుండి ఇలాంటి 10 ఎత్తైన శిఖరాలు 8,000 మీటర్ల పైన ఉంటే అందులో 10లో 8 శిఖరాలు నేపాల్లో ఉంటాయి. అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన భూభాగం నేపాల్లో ఉంటుందండి. కానీ వెంటనే కొన్ని వందల కిలోమీటర్లు వచ్చేస్తే ఈ గ్రేటర్ హిమాలయ, అటు టిబెటన్ హిమాలయ ఉంటుంది, తర్వాత గ్రేటర్ హిమాలయ, మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ, మకాలు లాంటి శిఖరాలు, తర్వాత మిడిల్ హిమాలయ, తర్వాత లోవర్ హిమాలయ, శివాలిక్ రేంజ్, వెంటనే మనకు మొదలయ్యేది గంగా బేసిన్ మొదలవుద్ది. అక్కడ రివర్లు మనం చూస్తే కోసి, గండక్, ఇవన్నీ రివర్లు ప్రవహిస్తాయి. అక్కడ ఏంటంటే పోరస్ బార్డర్ ఉంటుంది. అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఉన్న నేపాల్ని కేవలం 100 కిలోమీటర్ల దక్షిణంలో ఈ గంగా బేసిన్ వచ్చేస్తాయి. ప్రపంచంలో కేవలం సముద్ర భూభాగం కంటే 100 మీటర్ల ఎత్తులో ఉన్నది వస్తుంది. చూడండి నేపాలీ భూభాగం, అంతటి విచిత్రమైన నేపాలీ భూభాగంలో ఎవరు ఎక్కడున్నారో తెలియదు. దానికి తగ్గట్టు మనకి ఏంటంటే 1950 నేపాల్ ఇండియా పీస్ డీల్ ట్రీటీ ప్రకారం ఏంటంటే ఒక ఓపెన్ బౌండరీ, పోరస్ బౌండరీ ఉంటుంది. అవి జస్ట్ చెక్ పోస్టులు తప్పితే అక్కడ ఆర్మీ కట్ట కాపలా ఉండరు. అంతటి కల్చరల్ రిలేషన్స్ ఇండియా నేపాల్కు ఉంటాయి అనమాట. అక్కడ నిరోధించడం కష్టం. నేపాలీ ఫార్మర్స్ భారతదేశంలో బీహార్, యూపీలో ఉన్న ఈ మదేశీ ప్రాంతం, ఈ గంగా బేసిన్లో చాలా అగ్రికల్చర్ ల్యాండ్ని వాళ్ళు సాగు చేస్తున్నారు. భారత రైతులు కూడా వెళ్ళి నేపాలీ భూభాగాల్లో సాగు చేస్తారు. అదే బెలేంద్ర షా చెప్పిందనమాట. భారత భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుంది కొన్ని అని ఆయన చెప్తున్నాడు. కానీ రీసెంట్గా చూస్తే ఇటు లిపు లేక్, ఇది లింపీదారా, తర్వాత కాలాపని ద్వారా భారతదేశం, చైనాలు ఒక ఒప్పందం చేసుకునే దాంట్లో భాగంగా కైలాష్ మానస్ సరోవరం ఈ లిపు లేక్ ద్వారా, టిబెట్ ద్వారా కైలాష్ మానస్ సరోవర్కి భారత యాత్రికులు, హిందూ యాత్రికులు వెళ్ళాలన్నమాట. ఇది నేపాల్ అబ్జెక్ట్ చేశారు బెలేంద్ర షా గవర్నమెంట్. ఏంటి, లిపు లేక్ మౌంటైన్ పాస్ అనేది నేపాల్ భూభాగంలోకి, ఉత్తరాఖండది కాదు. మరి దీంట్లో భారత్, చైనాలు ఒప్పందం చేసుకోవడం ఏంటి, ఇది కుదరదని అబ్జెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇండియా ఏం చెప్తుందంటే లిపు లేక్ అనేది ఉత్తరాఖండ్లో భూభాగం, అది నేపాల్లో కాదని చెప్తుంది. అది ఒక వివాదాస్పదం అనమాట. ఈ విధంగా భారత్ ఇండియాల మధ్య కాస్త వివాదాస్పదం ఉంది భూ సరిహద్దులు, అదే యుద్ధాలు ఏం జరగదు. ఇది లిపు లేకు, లింపీదారా, కాలాపని ప్రాంతం. ఇప్పుడు మదేశీ ఈ ప్రాంతంలో ఇది ఈ యొక్క కొన్ని వందల ఎకరాల్లో నేపాలీ ఫార్మర్స్ వచ్చి ఇండియాలో సాగు చేసుకోవడం, ఇవి జరిగేదనమాట. పెద్ద వాస్తవంగా చెప్పేస్తే ఆయన చెప్పారు, కానీ ఇది కాదు అని తర్వాత
గజా ఏరియాలో ఇలాంటి జరిగినాయి అని నేపాలీ ఫారిన్ మినిస్టర్ మళ్ళీ అదే పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బెలెన్సా గవర్నమెంట్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఈ బెలిన్షా పార్టీ రీసెంట్గా పెట్టిన జెన్జీ పార్టీ నుంచి 5 లీడర్లు ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నారు. బీజేపీ టాప్ బ్రాస్ని బీజేపీ ప్రెసిడెంట్ వీళ్ళని మీట్ అవుతున్నారు. భారత హయ్యెస్ట్ లెవెల్లో మీట్ అవబోతున్నారు వాళ్ళకి సంబంధాలు. అంటే ఇప్పుడు నేపాల్కి ఇండియాకి ఎటువంటి వివాదాస్పదం లేదు. ఇప్పుడు బిలేంద్ర షా ఏంటంటే రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, ఆయన ఇక్కడ వాస్తవ పరిస్థితిని చెప్పడం జరిగింది అంతే. కాకపోతే ఇటు నేపాల్ ఇండియాల మధ్య ఈ కాలాపని, లిపులేకు, లింపిదారా ప్రాంతాలని ఇంకా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు ఉంది. ఈ వివాదాస్పదం ఉన్న ఇటు ఈ చైనా అనేది చాలా అల్యూర్ చేస్తుంది. ఏంటంటే బిలేంద్ర షాని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైనా చాలా ఎత్తులు వేస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం బిలేంద్ర షా ఇటు బెంగళూరులోనే ఈ ఎంటెక్ కంప్లీట్ చేయడం, ఇండియాతో ఎక్కువ రిలేషన్షిప్ ఉండడం, ఇవన్నిటి దృష్ట్యా బిలేంద్ర షా గవర్నమెంట్ భారత్ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇండియా ఆ విధంగా డిప్లొమసీ చేస్తుంది. రీసెంట్గా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా అక్కడ విజిట్ చేయడం, ఇప్పుడు అక్కడ నుంచి ఆ పార్టీ నేతలు ఇక్కడికి రావడం చూస్తే నేపాల్ ప్రధాని బిలేంద్ర షా మొట్టమొదటి పర్యటన ఇండియా న్యూఢిల్లీకే ఉండే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి నేపాల్ ఇండియాల మధ్య అద్భుతమైన సంబంధాలకి వేదిక కాబోతుంది. ఇప్పుడు ఎంత సంచలనమైన ప్రకటన చేస్తే దానికి అంత ప్రామినెన్స్ అయితే లేదని అయితే చెప్పొచ్చు. సార్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై దాడి, అలాగే టీఎంసీ పార్టీ